నమస్తే సకులు. ఈరోజు కథ పేరు రామబంటు. ఒక చిన్న కొండ మీద రాముడికి ఒక గుడి ఉన్నది. గుడి చుట్టూ కోతులు ఉన్నాయి. ఆ కోతులకు రామభక్తుడైన హనుమంతుడి అంశ అంతో ఇంతో ఉంటుందని భావించే భక్తులు రామాలయానికి వచ్చినప్పుడు వాటికి పళ్ళు, వేరుశనగలు అవి ఇవి పెడుతూ ఉండేవారు. ఒక రోజున కపిలుడు అనేవాడు తల్లిదండ్రులతో ఆ రామాలయానికి వచ్చాడు. కపిలుడు తల్లిదండ్రుల ఆస్తిని దాయాదులు అన్యాయంగా కాజేశారట. న్యాయాధికారికి మొరపెట్టుకుందామంటే ఆయన దర్శనం దొరకలేదు. న్యాయాధికారి ఇంటి కాపలా భటులకు కపిలుడి తల్లిదండ్రుల దాయాదుల నుంచి బాగా లంచం ముట్టింది. అంతకంటే ఎక్కువ ఇస్తేనే భటులు వారికి న్యాయాధికారి దర్శనం ఇప్పిస్తారు. అంత డబ్బు లేక ఎవరి సాయము అందక కపిలుడి తల్లిదండ్రులు శ్రీరాముణ్ణి ప్రార్థించడానికి కొండ మీద గుడికి వచ్చారు. ప్రార్థన అయ్యాక వారు బయటకు వచ్చి తమ చుట్టూ చేరిన కోతులకు గింజలు విసురుతున్నారు. కపిలుడి వద్ద ఒక అరటిపండు ఉంది, కానీ అతడు దాన్ని కోతి మూకకు ఇవ్వలేదు. కొంచెం దూరంగా ఉన్న ఒక ఒంటరి కోతి అతడి దృష్టిని ఆకర్షించింది. దాని కళ్ళలో తినాలి అన్న ఆశ కనపడుతున్నా కదలి ముందుకు రాదేమనుకుంటూ అతడు దాన్ని సమీపించి చూసి దాని కాలికి దెబ్బ తగిలిందని గుర్తించాడు. అతడు అరటిపండు ఇవ్వగానే అది ఎంతో సంతోషంగా తీసుకుంది. దారిలో ఏదైనా దెబ్బ లాంటిది తగిలితే తొందరగా మానడానికి తన గ్రామ వైద్యుడు ఇచ్చిన లేపనం కపిలుడి వద్ద ఉన్నది. కపిలుడు ఆ లేపనాన్ని కోతి గాయానికి పూసి, ఇక్కడుంటే నీకు తిండి దొరుకుతుంది, కానీ ఆరోగ్యం దొరకదు. మా మనుషులకైతే ఎన్నో సుఖాలు సదుపాయాలు ఉన్నాయి. నువ్వు ఈ కొండ విడిచి మా ఊరు వచ్చేయకూడదు అన్నాడు. తరచుగా మనుషుల మధ్య తిరిగే కోతికి అతడి భావం అర్థమైంది, కానీ అది అలా కపిలుడి కేసి చూస్తూ ఉండిపోయింది. కపిలుడు తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు. ఆ మరునాటికల్లా కోతి గాయం నయమైంది. అది ఎంతో ఆశ్చర్యపడి జరిగింది మిగతా కోతులకు చెప్పి మనము మనుషుల మధ్యకు పోయి జీవిద్దాం అన్నది. దానికి ఒక ముసలి కోతి కిచకిచమంటూ నవ్వి, మనుషుల్ని నమ్మకూడదు, వాళ్ళు దేవుడి గుడి దగ్గర ఉన్నట్లే తమ ఇళ్లలోనూ ప్రవర్తిస్తారని అనుకోకు, మనకిక్కడే క్షేమం అన్నది. ఈ సలహా ఆ కోతికి నచ్చక ఒక రోజున తనకు అరటిపండిచ్చిన ఒక ధనవంతుడిని అనుసరించి అతడి ఇల్లు చేరింది. సాక్షాత్తు హనుమంతుడే తనను కరుణించాడని భావించి ఆ ధనవంతుడు దాన్ని చేరదీశాడు. ఆయన పిల్లలు ఆ కోతితో ఆడుకునేవారు. పనివాళ్ళు దాని అవసరాలు చూసేవారు. కోతికి అక్కడ ఎంతో బాగుంది, కానీ అయినా తన కోతి బుద్ధులు వదులుకోలేదు కదా. ఒక రోజున అది ధనవంతుడి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదరు చేసింది. పనివాళ్ళు వెంటబడి తరిమితే తోటలోకి పరిగెత్తి మొక్కలకున్న పువ్వులను తుంచేసింది. చిన్న చిన్న మొక్కలను పీకేసింది. చెట్ల కొమ్మలను విరిచేసింది. ధనవంతుడికి కోతి పట్ల కాస్తైనా ఆసక్తి ఉంటే దాని ప్రవర్తనను సరిదిద్దగలిగేవాడు. ఇక దాన్ని ఇంట్లో ఉంచుకోవడం కొరివితో తలగొక్కోవడమే అనిపించింది ఆయనకు. ఏదైనా శాపం తగులుతుందన్న భయంతో ఆయన దాన్ని తిట్టలేదు, కొట్టలేదు. కోతులను ఆడించేవాడికి దాన్ని అప్పచెప్పాడు. ఈ కోతులను ఆడించేవాడి పేరు చింతయ్య. వాడికి దయాదాక్షిణ్యాలు లేవు. వాడి దాన్ని క్రూరంగా హింసించి భయపెట్టి ఎన్నో విద్యలు నేర్పాడు. దాన్ని వీధుల్లో ఆడించి డబ్బు సంపాదించేవాడు. అయితే కొద్ది రోజుల్లోనే ఆ కోతి మామూలు కోతుల కంటే ఎక్కువ తెలివైనదని చింతయ్యకు అర్థమైపోయింది. చింతయ్య తనను ఆడిస్తూ ఉంటే, తన ఆటలకు చుట్టూ ముగిసిన జనం చప్పట్లు కొడుతూ ఉంటే కోతికి ఏమాత్రం సంతోషం ఉండేది కాదు. స్వేచ్ఛకు మించిన సంతోషం లేదని దానికి ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది. ఒక రోజున చింతయ్య కోతికి గులాబీ రంగు దుస్తులు వేసి ఒక వీధిలో ఆడిస్తున్నాడు. ఎంతో ముద్దుగా కనపడుతున్న ఆ కోతిని చూసి ఆ దారిలో వెళుతున్న వజ్రాల వ్యాపారి మంత్రముగ్ధుల్లా ఆగిపోయాడు. అది గమనించిన చింతయ్య కోతికి రకరకాల సైగలు చేస్తూ, నువ్వు ఆ వజ్రాల వ్యాపారి చేతిలోని చిన్న మూటను దొంగిలించి తీసుకురా, నీకు స్వేచ్ఛ ఇస్తా అని దాని మెడగొలుసు విప్పాడు. కోతి నెమ్మదిగా గెంతుతూ వజ్రాల వ్యాపారిని సమీపించి ఆయన చేతిలోని మూటను చటుక్కున లాక్కొని తన దుస్తుల లోపల దాచి అక్కడి నుంచి పరుగుబొచ్చుకున్నది. చింతయ్య, వ్యాపారి, చుట్టూ ఉన్న జనం అంతా తెల్లబోయారు. వాళ్ళలో కొందరు పట్టుకోండి పట్టుకోండి అంటూ దాని వెంటపడ్డారు. కోతి శక్తి కొద్దీ పరుగు తీసి ఇంకొక ఊరు చేరుకుంది. ఊరి వాళ్ళు కొందరు దుస్తులు ధరించి ఉన్న కోతిని చూసి వెక్కిరించడం మొదలుపెట్టారు. కొందరు రాళ్ళు విసిరారు. కోతికి ప్రాణభయం పట్టుకుంది. అది చెట్ల మీద నుంచి ఇళ్ల నుంచి చెట్ల మీదకి దూకుతూ చివరకు ఒక ఇంటి తోటలో కూలబడిపోయింది. అది కపిలుడి ఇల్లు.
అప్పుడే తోటలోకి వచ్చిన కపిలుడు స్పృహ తప్పుతూ ఉన్న కోతిని చూశాడు. అతడు ముఖం మీద నీళ్లు చల్లి దానికి స్పృహ తెప్పించాడు. అరటిపళ్ళు ఇచ్చి ఆకలి తీర్చాడు. ఆ సరికి కోతి అతన్ని గుర్తుపట్టి తన కాలు చూపించింది. ఆ కాలుకే రాముడి గుడి దగ్గర తను లేపనం పూశానని కోతి గుర్తు చేస్తున్నట్లు అర్థం చేసుకున్న కపిలుడు ఆశ్చర్యం పట్టలేక అమ్మా అంటూ తల్లిని కేక వేసి పిలిచాడు. ఆ కేక విని అతడి తల్లిదండ్రులిద్దరూ పరుగు పరుగున ఇంట్లో నుంచి అక్కడికి వచ్చారు. ఈలోగా కోతి తన దుస్తుల మధ్య దాచిన మూటను కపిలుడికి ఇచ్చింది. తండ్రి ఆ మూటను కపిలుడి నుంచి తీసుకొని విప్పి చూస్తే జిగేల్మంటూ వజ్రాలు కనిపించాయి. కపిలుడి తండ్రి ఆశపోతు కాదు. ఆయన ఆ వజ్రాలను జాగ్రత్తగా సంచిలో నుంచి బయటికి తీయగా వాటి అడుగున ఒక కాగితం కనిపించింది. అందులో వజ్రాల వ్యాపారి పేరు, చిరునామా ఉన్నాయి. ఆయన వెంటనే, ఇవి లక్షలు విలువ చేసే అపురూప వజ్రాలు. వీటిని పోగొట్టుకున్నవాడు చెప్పలేని దుఃఖంలో ఉంటాడు. నేను తక్షణం బయలుదేరి వెళ్ళి వీటిని చిరునామాదారుకు అందచేస్తాను అంటూ అప్పటికప్పుడే పట్టణానికి ప్రయాణం కట్టాడు. పట్టణంలో వజ్రాల వ్యాపారి తన వజ్రాల మీద ఆశ వదులుకున్నాడు. కపిలుడు తండ్రి వాటిని తెచ్చి ఇచ్చేసరికి ఆయన ఆశ్చర్య ఆనందాల్లో మునిగిపోయి, ఈ కాలంలో మీ వంటి వారు చాలా అరుదు. నా వల్ల మీకు ఏం సాయం కావాలన్నా నిస్సంకోచంగా అడగండి అన్నాడు. కపిలుడు తండ్రి తానున్న చిక్కు పరిస్థితుల గురించి చెప్పుకున్నాడు. వజ్రాల వ్యాపారి వెంటనే, అయ్యో, ఆ న్యాయాధికారి నాకు మంచి మిత్రుడు. మీకు క్షణాల మీద న్యాయం జరిగే ఏర్పాటు చేస్తాను అంటూ కపిలుడి తండ్రిని న్యాయాధికారి ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. తన ఇంటి కాపలా భటులు లంచగొండులుగా మారారు అన్న విషయం రుజువవగానే న్యాయాధికారి వాళ్ళని పని నుంచి తొలగించి కపిలుడి తండ్రికి అతడి దాయాదుల నుంచి తిరిగి ఆస్తిని ఇప్పించేందుకు గట్టి ఏర్పాట్లు చేశాడు. పట్టరాని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి నుంచి జరిగింది విన్న కపిలుడు, నాన్న, మనకి కోతి వల్లనే ఆస్తిపాస్తులు తిరిగి లభించాయి. దీన్ని మనం పెంచుకుందాం అన్నాడు. తప్పు బాబు, మనకి ఎంతో మేలు చేసిన ఈ కోతి స్వేచ్ఛను మనం హరించాలి అనుకోకూడదు అన్నాడు కపిలుడి తండ్రి. కపిలుడు నిస్సహాయంగా కోతి వంక చూశాడు. అది సైగలతో కపిలుడి తండ్రిని మెచ్చుకున్నది. అది మరీ అనుభవాల ద్వారా బతుకును గురించిన పాఠాలు నేర్చుకుంది కదా. వారం తర్వాత కపిలుడి కుటుంబం కోతిని కొండ మీద రాముడి గుడికి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించినందుకు శ్రీరాముడికి పూజలు చేసి తమ భక్తిని వెల్లడించుకున్నారు. అప్పటి నుంచి కపిలుడు మాత్రం ప్రతి ఏడాది రాముడి గుడికి వెళుతూ ఉండేవారు. తల్లిదండ్రులు రాముడి దర్శనం కోసమే అయినా కపిలుడు మాత్రం రాముడి కంటే మిన్నగా తన రామబంటును చూడాలని వెళుతూ ఉండేవాడు. అంతేకాదు, ఎవరైనా చిన్నపిల్లలు కోతులపై రాళ్ళు విసురుతూ ఉంటే చూసి, అరే, అలా కోతులపై రాళ్ళు విసరకండిరా, ఆదరిస్తే అవి మనకు వజ్రాలు తెచ్చివ్వగలవు అని తన కథను చెబుతూ ఉండేవారు. మరొక కథ, రహస్య సన్మానం. కార్తీకుడు అనే గృహస్థుకు కూర్చుని తిన్న తరతరాలకు సరిపడ్డ ఆస్తి ఉన్నది. ఆయనకు అనుకూలవతి అయిన భార్య, బుద్ధిమంతులు సమర్థులు అయిన పిల్లలు ఉన్నారు. కార్తీకుడికి ఉన్నట్లుండి 10 మందిలో పెద్ద పేరు తెచ్చుకోవాలని ఒక కోరిక పుట్టింది. కవిత్వం చెప్పాలనుకున్నాడు, పాటలు పాడాలనుకున్నాడు, మరెన్నో కళలను నేర్చుకోవాలనుకున్నాడు. ఏదీ చేతకాలేదు. భార్య వద్ద తన బాధ వెళ్ళబోసుకుంటే ఆమె కళ నేర్చుకుంటే వచ్చేది కాదు, సహజంగా అవ్వాలి. ఈ రోజుల్లో కళాకారుల్ని సన్మానించేవారు కళాకారుల కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు నెల నెలా ఒక కళాకారుడికి మీ పేరిట సన్మానం చేయండి, మీకు బోలెడంత పేరు వస్తుంది అని సలహా ఇచ్చింది. ఈ సలహా కార్తీకుడికి నచ్చింది. మున్ముందుగా సన్మానించటానికి ఆయన దేశంలో పేరుపడ్డ నటరాజయ్యను కలుసుకుని తన ఉద్దేశం చెప్పాడు. నటరాజయ్య నృత్య విద్యలో సాక్షాత్తు ఆ నటరాజస్వామి అవతారమేనని అంతా అంటారు. ఆయన కార్తీకుడి ఉద్దేశాన్ని మెచ్చుకుని, నీ ఆలోచన నాకు నచ్చింది. అయితే నన్ను సన్మానించేటప్పుడు నా గొప్పతనం అర్థం చేసుకున్నవారు పక్కన ఉండాలి. వేదిక మీద ఏ కారణంగా నాకు సన్మానం జరుగుతున్నది చెప్పగలగాలి అన్నాడు. అయ్యా, మీ పేరు విని మిమ్మల్ని నేను ఎన్నిక చేశాను. వారు వీరు ఎందుకు, నేనే మిమ్మల్ని సన్మానిస్తాను అన్నాడు కార్తీకుడు. ఇందుకు నటరాజయ్య తల అడ్డంగా ఊపి, నీకు నాట్యం గురించి ఏమీ తెలియదు కాబట్టి నన్ను సన్మానించే అర్హత నీకు లేదు. నాకు గురువు స్థానంలో ఉండే నాట్యాచార్యుల ద్వారా నా ఎన్నిక జరగాలి. కళాకారుడికి సన్మానం కంటే కూడా సన్మానానికి తన్ను ఎవరు ఎన్నిక చేశారు అన్నది ముఖ్యం. నీవు ముందు సరైన న్యాయ నిర్ణేతల్ని సంప్రదించు అన్నాడు. అప్పుడు కార్తీకుడు నాట్యశాస్త్రంలో గురుస్థానంలో ఉన్న శంకరయ్యను కలుసుకున్నాడు. ఆయన వెంటనే, ఏ నిర్ణయమైనా ఒకరూ తీసుకోవడం తగదు.
నేను మరొక 2 నాట్య గురువుల పేర్లు చెప్తాను, వారిని కూడా సంప్రదించు. అంతా ఒప్పుకుంటే మేము ముగ్గురం కలిసి ఈ సంవత్సరానికి ప్రముఖ నర్తకుడెవరో నిర్ణయిస్తాం అన్నారు. ఇందుకు కార్తీకుడు నిరుత్సాహంగా, అయ్యా, సన్మానం నటరాజయ్యకు జరగాలని నేను నిర్ణయించాను. తమరు నాకు న్యాయం చేయవలసింది ఏమిటి అంటే మాట సాయం మాత్రమే. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు. ఆ నిర్ణయం తమకు వదిలిపెట్టాను అన్నాడు. మేము నాట్య గురువులం. మేము నిర్ణయించిన వారిని నీవు సన్మానించాలి తప్ప నీవు నిర్ణయించిన వారిని మేము ఆమోదించం అన్నాడు శంకరయ్య కాస్త తీవ్ర స్వరంతో. కార్తీకుడు దిగులుపడి భార్యకి ఈ విషయం చెప్పాడు. ఆమె వెంటనే, న్యాయ నిర్ణేతలు ఎవరో అయితే పేరు వారికి పోతుంది. సన్మానం చేసేది మీరైనప్పుడు కళాకారుని ఎన్నిక చేసే హక్కు మీకుండాలి అన్నది. భార్య మాటలు కార్తీకుడికి బాగా నచ్చాయి. ఆయన సన్మానించడం కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతూ అందుకు అతి కష్టం మీద 4 దొరికారు. ఒక కవి, ఒక చిత్రకారుడు, ఒక నృత్యకారుడు, ఒక గాయకుడు. వీళ్ళందరూ తమ తమ విద్యల్లో చాలా నేలబారు మనుషులు. మీ సన్మానంతో మాకు గుర్తింపు రావచ్చని మాకు ఆశ అంటూ 4 ఏకకంఠంతో అన్నారు. కార్తీకుడు వాళ్లను తమ ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆయన భార్యా బిడ్డలు ఈ వచ్చిన కళాకారుల శక్తి సామర్థ్యాలను ఇట్టే గ్రహించగలిగారు. ఇప్పుడు ఏం చెయ్యటమా అని ఆలోచించగా వాళ్ళకి ఒక ఉపాయం తోచింది. కార్తీకుడికి చెప్పారు. ఆయన చేసేదేమీ లేక సరే అన్నట్లు తల ఊపాడు. అప్పుడు కార్తీకుడి భార్య ఆ 4తో, అయ్యా, మా వారికి మొహమాటం ఎక్కువ. ఈ కళాపోషణ ఎక్కడ కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుందో అని వారి భయం. అందుకని నేను మిమ్మల్ని కోరేదేమంటే 4 ముందు మీకు చేసే సన్మానంలో మీకిచ్చేవి 116 వరహాలు. అదే రహస్యంగా ఎవరికీ తెలియకుండా సన్మానం చేయించుకుంటే మీకు 1116 లభిస్తాయి. మీకు ఏది ఇష్టమో తేల్చుకోండి అన్నది. 1116 అనగానే 4కి ఆశ పుట్టింది. సన్మానం అంటే సన్మానమే, అది బహిరంగంగా అయితేనేమి రహస్యంగా అయితేనేమి అన్నారు వాళ్ళు. ఆ తర్వాత కార్తీకుడు భార్య నుంచి డబ్బు తీసుకుని ఆ 4కి 1116 ఇచ్చాడు. వాళ్ళు పరమానందంగా నమస్కరించి వెళ్ళిపోయారు. ఇది జరిగిన 2 వారాలకు ఒక అర్ధరాత్రి పూట ఎవరో కార్తీకుడు ఇంటి తలుపు తట్టారు. కార్తీకుడు తనే లేచి వెళ్ళి తలుపు తీసి చూసి ఆ వచ్చిన వ్యక్తి నటరాజయ్య కావడంతో ఎంతో ఆశ్చర్యపడ్డాడు. నటరాజయ్య ఒకసారి గొంతు సవరించుకుని, నా నృత్యకళను మెచ్చుకునేవారే కానీ డబ్బిచ్చి ఆదుకునేవారు బహు తక్కువ. నేను ఇప్పుడు ఆర్థికంగా చాలా చిక్కుల్లో ఉన్నాను. అయినప్పటికీ క్షమించకోరుతాను. అంతగా అర్హత లేని వారి నుంచి సన్మానం పొందే అపకీర్తికి భయపడి అప్పట్లో కాదన్నాను. నువ్వు రహస్యంగా సన్మానం చేస్తున్నట్లు తెలిసింది. రహస్యంగా ఉంచగలిగితే నీ నుంచి సన్మానం పొందడం నాకు ఇష్టమే. ఎందువల్లనంటే 1116 నాకు చాలా పెద్ద మొత్తం అన్నాడు. అప్పుడు కార్తీకుడు ఆయనకి పాదాభివందనం చేసి, మీ మాటలు నాకు కర్తవ్య బోధ చేశాయి. ఇక మీదట నా పేరు కోసం ఇతరులకు సన్మానాలు చేయాలి అనుకోను. అవసరంలో ఉన్న కళాకారులందరినీ నా శక్తి మేరకు ఆదుకుంటాను అని చెప్పి నటరాజయ్యకు అవసరమైనంత డబ్బిచ్చి పంపేశాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.